Hello guys, welcome back to my YouTube channel, The Honey Tales. సో నేనైతే ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టాను అనమాట. మీకు ఏమన్నా నా గురించి క్వశ్చన్స్ ఉంటే అడగండి, నేను నా నెక్స్ట్ యూట్యూబ్ వీడియోలో అయితే మీకు ఆన్సర్ చేస్తాను అని చెప్పి. సో నాకైతే చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. దానిలో నేనైతే టాప్ 15 క్వశ్చన్స్ అయితే పిక్ చేసుకున్నాను. అంటే నా గురించి మీకు ఇంకా బాగా తెలిసే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో సో నేనైతే అవి పర్టికులర్గా పిక్ చేశాను అనమాట, 15 క్వశ్చన్స్. సో అదే క్వశ్చన్స్లో మీరు ఏం జాబ్ చేస్తారు, మీరు మంత్లీ ఎంత ఎర్న్ చేస్తున్నారు, మీకు యూట్యూబ్ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఇన్స్టాగ్రామ్ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఇంకా చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఈరోజు వీడియోలో అయితే నేను క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. నేనైతే ఎక్కువ ల్యాగ్ చేయాలనుకోవట్లేదు, టప్ అనే ఆన్సర్స్ అయితే ఇచ్చేస్తాను అనమాట. సో నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి నా గురించి తెలుసుకోవాలని ఉంటుంది కదా, సో అందరికీ నేనైతే ఇప్పుడు ఆన్సర్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. దానిలో రిపీటెడ్ క్వశ్చన్స్ కూడా చాలా ఉన్నాయి. సో వాటిలో నేనైతే పర్టికులర్గా కొన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఆన్సర్ అయితే ఇస్తాను. అండ్ రిప్లై ఇవ్వని వాళ్ళకి ఏం అనుకోవద్దు, అస్సలు తప్పుగా అనుకోవద్దు. నెక్స్ట్ మళ్ళీ పెడదాం, మళ్ళీ క్వశ్చన్స్ అడగండి, మళ్ళీ ఆన్సర్ అయితే చేద్దాం మీకు ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే. సో ఇప్పుడైతే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేను చెప్పాను కదా చాలా క్వశ్చన్స్ అయితే వచ్చినాయి అని చెప్పి, దానిలో టాప్ 15 క్వశ్చన్స్ అయితే పిక్ చేసుకున్నాను అనమాట. నా పర్సనల్ లైఫ్ గురించి అండ్ నా ఫ్యామిలీ గురించి మీకు ఏమైతే క్వశ్చన్స్ ఉన్నాయో మోస్ట్లీ అందరికీ కామన్గా ఉండే క్వశ్చన్స్ అనమాట ఇవి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, మీరు ప్రజెంట్ ఏం చేస్తున్నారు? నేనైతే ప్రజెంట్ జాబ్ చేస్తున్నాను. నాకు యాక్చువల్లీ గ్రాడ్యుయేషన్ 2021లో కంప్లీట్ అయిందనమాట. నేను 5th సెమిస్టర్లో ఉన్నప్పుడే నాకు కాలేజ్ ఆన్ క్యాంపస్లోనే జాబ్ అయితే వచ్చింది విప్రోలో. తర్వాత ఆఫ్టర్ నాకు యాక్చువల్లీ నేను కోవిడ్ బ్యాచ్ అనమాట. కొన్ని కంపెనీస్కి అయితే సెలెక్ట్ అయ్యాను, బట్ నేనైతే దానిలో విప్రో సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఫైనల్గా ఏది జాయిన్ అవుదామని అనుకున్నప్పుడు, ఎందుకంటే కొంచెం బెనిఫిట్స్ అవన్నీ బాగా అనిపించినాయి అప్పట్లో. సో విప్రోలో అయితే జాయిన్ అయ్యాను. నాకు ఫైనల్ సెమిస్టర్ సెప్టెంబర్ 4th 2021లో కంప్లీట్ అయింది. అండ్ నాకు ఆన్బోర్డింగ్ విత్ ఇన్ 20 days, మ్యాక్సిమం 20-25 daysలోనే నేనైతే ఆన్బోర్డింగ్ నాకైతే కంపెనీలో ఆన్బోర్డింగ్ అయిపోయింది అనమాట. సెప్టెంబర్ 27th జాయినింగ్ నాది 2021. ఫ్రమ్ దెన్ ఐ స్టార్టెడ్ మై కెరీర్. ప్రజెంట్ నా డొమైన్ అయితే లైక్ నేను స్టార్ట్ చేసింది అయితే యాజ్ అ టెస్ట్ ఇంజనీర్ అనమాట. సో అది. అండ్ దెన్ ఐ చేంజ్ కంపెనీస్, 2-3 కంపెనీస్ చేంజ్ అయ్యాను. తర్వాత 1.5 year విప్రోలో చేసిన తర్వాత మంచిగా ఇంకా గ్రోత్ రావాలి అని చెప్పి నేనైతే కంపెనీస్ చేంజ్ అయ్యాను. ప్రజెంట్ అయితే నేను ఒక స్టార్టప్లో వర్క్ చేస్తున్నాను. అండ్ నాది వర్క్ ఫ్రమ్ హోమ్ లక్కీలీ. సో అందుకే నాకు ఇంత టైం అయితే ఉంటుంది వీడియోస్ చేయడానికి. సో మీరు జాబ్ చేస్తున్న వాళ్ళకైతే తెలుస్తుంది అసలు టైం ఎక్కడ దొరుకుతుంది అనేసి అనుకుంటారు. లక్కీలీ నాది ఫ్రమ్ పాస్ట్ 1.5 year కూడా వర్క్ ఫ్రమ్ హోమే అనమాట. సో కొంచెం యూట్యూబ్ మీద ఇన్స్టాగ్రామ్ మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నాను అంటే నాది వర్క్ ఫ్రమ్ హోమ్ అవ్వటం వల్ల. సో అది. సో సెకండ్ క్వశ్చన్, యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి పర్టికులర్ రీజన్ అంటూ ఏం లేదు. నా ఫ్రెండ్ భువన ఉందన్నమాట. నేను అది బాగా అంటే నాకు కోవిడ్ బ్యాచ్ కాబట్టి జాబ్ చేసినప్పుడు ఒక 1.5 year అనుకుంటా నేను వర్క్ ఫ్రమ్ హోమే చేశాను. ఆ టైంలో బాగా క్లోజ్ అయిపోయాం నేను నా ఫ్రెండ్ భువన. సో అది ఆర్టిస్ట్ తను, బాగా ఆర్ట్ అయితే చాలా బాగా ఆర్ట్ లైక్ పెయింటింగ్స్ అవి చాలా బాగా వేస్తుంది. సో నేను ఏదో కొంచెం అట్లా పెయింటింగ్స్ దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మన కళ కూడా అంటే మన కళాఖండాలు కూడా ఉంటాయి కదా, సో అలాగా పెయింటింగ్స్ వేయటం అయితే స్టార్ట్ చేశాను. సో బోనా ఇచ్చిన ఐడియా అనమాట నాకు, నీకు పెయింటింగ్స్ అనేవి పేపర్ మీద పెడతాం, అవి ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో మనకు తెలియదు కదా, బట్ బాగుంటున్నాయి, మనకి మెమరీస్ కింద ఉండిపోవాలి అంటే కనుక ఆ చిన్న ప్రాసెస్ నువ్వు స్టార్ట్ చేసినప్పుడు అంటే నువ్వు వేసినప్పుడు చిన్నగా వీడియోస్ తీసుకో. సో దెన్ నువ్వు యూట్యూబ్లో అప్లోడ్ చేయి, నీకు అది మెమరీలా ఉండిపోతుంది అని చెప్పి ఐడియా ఇచ్చింది. సో అలా స్టార్ట్ చేశాను యూట్యూబ్. ఏదో ఇప్పుడు చేస్తున్న కాంటెంట్ నేను ఏదో పెద్ద క్రియేటర్ అయిపోవాలి,
అది ఇది అన్నట్టు ఏం స్టార్ట్ చేయలేదు. మీరు నా లాస్ట్ వీడియోస్కి స్వైప్ చేసి చూస్తే ఒప్పుకుంటే ఆల్మోస్ట్ 330 వీడియోస్ అయితే ఉన్నాయి నావి. ఓపిక ఉంటే షార్ట్స్లోకి వెళ్ళి స్వైప్ చేయండి పైకి, నా బొమ్మలు ఉంటాయి. చూడండి, బాగానే వేసాను బొమ్మలు అయితే. అండ్ ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేయడానికి రీజన్ కూడా అదే. దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫ్రమ్ ఆఫీస్. హైదరాబాద్ వెళ్ళాను అనమాట. యాక్చువల్లీ నాది విప్రోలో వర్క్ చేస్తున్నప్పుడు బెంగళూరు లొకేషన్, అండ్ విప్రో నుంచి కంపెనీ స్విచ్ అయిన తర్వాత నాది హైదరాబాద్ లొకేషన్, ఆఫీస్కి వెళ్ళాలి. సో అప్పుడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు నైట్ మా ఫ్రెండ్స్ తోటి లైక్ ఎక్కువ పడుకునే వాళ్ళం కాదనమాట. సో ఫుడ్ తినడానికి వెళ్ళేవాళ్ళం. అవి మెమరీస్లా ఉండిపోవాలి అన్న థాట్ తోటి నేనైతే వీడియోస్ చేసేదాన్ని. జస్ట్ ఫుడ్ రివ్యూస్, గొప్పగా ఏమి ఇచ్చేదాన్ని కాదనమాట. ఆ కళాఖండాలు కూడా ఉంటాయి చూడండి, స్వైప్ చేస్తే కింద. అండ్ దెన్ మళ్ళీ నేను కంపెనీ అయితే స్విచ్ అయ్యాను. వచ్చినాయి ఆపర్చునిటీస్ మంచి ప్యాకేజెస్తో. సో ఎందుకు స్విచ్ అవ్వకూడదు? 3 ఇయర్స్లో నేను 3 కంపెనీస్ అయితే స్విచ్ అయ్యాను. సో అలా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. నేను చెప్పాను పెద్ద క్రియేటర్ అయిపోతానని నేను ఎప్పుడు అనుకోలేదు. అండ్ యాక్చువల్లీ మీరు చూసినట్లయితే నాది 2018లో క్రియేట్ చేసుకున్నట్టు ఉంటుంది. నేను 2018లోనే క్రియేట్ చేసుకున్నాను. నా జీమెయిల్ 2018లో క్రియేట్ చేసుకున్నాను అనమాట. నేను స్టార్ట్ చేసింది అయితే 2022 అక్టోబర్ నవంబర్ ఆ టైంలో అనమాట. పెద్ద రీచ్ ఏమి ఉండేది కాదు. మీరు చూడొచ్చు, ఇప్పటికి కూడా 500 వ్యూస్ 100 వ్యూస్ కూడా ఉంటాయి కొన్ని వీడియోస్కి అయితే. వెళ్ళి చూడండి, నచ్చితే లైక్ కూడా చేయండి. ఇన్స్టాగ్రామ్ కూడా క్రియేట్ చేయడానికి రీజన్ అదే. ఐ లవ్ యువర్ కాంటెంట్. మీరు స్టడీయా జాబా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ, మీకు నా కంటెంట్ నచ్చింది అని చెప్పినందుకు. ఐ లవ్ యూ టూ. సో నేను ఇప్పుడు చేస్తుంది జాబ్. మీకు నా ఫస్ట్ క్వశ్చన్లోనే మీకు అర్థమైపోతుంది. నేనైతే జాబ్ చేస్తున్నా ఫ్రమ్ పాస్ట్ 3 ఇయర్స్ కంప్లీట్ అయింది. జాబ్ అయితే చేస్తున్నా ప్రెజెంట్. స్టడీ కాదు, నాది చదువు అయిపోయింది. 4th క్వశ్చన్, మీ స్కిన్ అంత క్లియర్గా ఎలా ఉంటుంది అక్క? ప్లీజ్ రిప్లై. ఎవరు చెప్పారు నా స్కిన్ అంత క్లియర్గా ఉంటుందని? నా స్కిన్ అయితే క్లియర్గా ఉండదు. వీడియోస్లో మోస్ట్లీ అట్లా కనిపించవచ్చు, బట్ రియల్ లైఫ్లో అయితే అంత క్లియర్ స్కిన్ అయితే నాదేం కాదు. బట్ నాకు యాక్నే ప్రాబ్లం చాలా దారుణంగా ఉండేదన్నమాట. ఒక 2 ఇయర్స్ బ్యాక్ నా నార్మల్గానే క్లియర్ స్కిన్, బట్ 2 ఇయర్స్ బ్యాకే నాకు యాక్నే ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా వచ్చింది. నేను స్కిన్ ట్రీట్మెంట్ కూడా చేయించుకున్నా, బట్ నాకైతే పెద్దగా యూజ్ ఏం అనిపించలా. అండ్ దెన్ మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే నా స్కిన్ గురించి ఆల్రెడీ నేను ఒక పర్టికులర్ వీడియో అయితే చేశాను, మై స్కిన్ కేర్ రొటీన్ అని. దానిలో అయితే చెప్తాను. నైట్ స్కిన్ కేర్ రొటీన్లో అనుకుంటా చెప్పాను నేను. అప్పుడు హైదరాబాద్లో ఉన్నా, ఆఫీస్ వర్క్ మీద వెళ్ళినప్పుడు వీడియో అయితే రికార్డ్ చేసి పెట్టాను అనమాట. సో నా స్కిన్ ఏమంత క్లియర్గా ఉండదు. బట్ నేను యాక్నే ప్రాబ్లంతో నేను సఫర్ అయినప్పుడు నేను స్కిన్ ట్రీట్మెంట్ కూడా చేయించుకున్నా. బట్ దానివల్ల నాకు పెద్ద యూజ్ ఏమీ అనిపించలేదు అనమాట. బ్లాక్ స్పాట్స్ అలానే ఉండిపోయాయి. బట్ ఇప్పుడు నాకేం మ్యాక్సిమం మీరు చూసినట్లయితే స్పాట్స్ ఏమి ఉండవు. ఎందుకు అంటే నేను స్కిన్ కేర్ రొటీన్ చాలా లైక్ ట్రస్ట్ ద ప్రాసెస్ అంటారు కదా, నేనైతే గట్టిగా ట్రస్ట్ చేశాను స్కిన్ కేర్ని. సో దెన్ మెల్లిమెల్లిగా నా స్కిన్ అనేది హీల్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. జస్ట్ నార్మల్గా ఎవ్రీ మంత్ నార్మల్గా వచ్చే పింపుల్స్ తప్ప పర్టికులర్గా యాక్నే ప్రాబ్లం అనేది అయితే నాకు లేదు. అండ్ డార్క్ స్పాట్స్ కూడా 95% అయితే ఉన్నా హీల్ అయిపోతాయి ఇమీడియట్గా. సో థ్యాంక్స్ ఫర్ లవింగ్ మై స్కిన్. అండ్ మీకు ఇంకా నేను ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను అని అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో అయితే వీడియో లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. ఒక 25 minutes వీడియో అయితే ఉంటుంది, ఓపిక్గా చూసేవాళ్ళు చూడండి. సో 5th క్వశ్చన్, మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అమ్మో, వెరీ కాంప్లికేటెడ్ క్వశ్చన్ అనమాట ఇది. యాక్చువల్లీ నేను నా లైఫ్లో గట్టిగా ట్రస్ట్ చేశాను కొంతమందిని, చాలా బాగా దాన్ని ఏమనాలి, డైరెక్ట్గా కాదు కానీ చాలా సఫర్ అయ్యా యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ వల్ల. నేను నమ్మి బాగా పెట్టారు నాకు.
బాగా ఏడిపించారు. నాకు 3-4 పర్సన్స్ ఉంటారు నా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే. వాళ్ళే అక్కలు, వాళ్ళే నా సిబ్లింగ్స్, వాళ్ళే నా బ్లడ్ రిలేటివ్స్ అన్నీ అట్లా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఒకళ్ళు మోటివేషన్ ఇస్తారు, ఒకళ్ళేమో తిడతారు నేను చేసిన పనులకి, ఎందుకు వై యు ఆర్ డూయింగ్ దిస్ అని. అండ్ ఇంకొకళ్ళేమో నువ్వు కరెక్టే చేస్తున్నావు, జస్ట్ ట్రస్ట్ ద యూనివర్స్ అంటారు. ఓరియో నువ్వు కరెక్ట్గానే చేస్తున్నావు, నీ తప్పేం లేదు అంటారు. అండ్ ఇంకొకళ్ళు అయితే వింటారు అన్నమాట. బట్ వెరీ షార్ట్ నాకు యాక్చువల్లీ నా 4th క్లాస్ నుంచి కూడా నాకు ఒక ఫ్రెండ్ కంటిన్యూ అవుతుంది, మోనికా అని చెప్పి. డాక్టర్ మోనికా, మీరు నా వీడియోస్ చూసుంటే కనుక యా యూ కెన్ ఫైండ్ హర్. అపార్ట్ ఫ్రమ్ హర్ మాది చాలా లాంగ్, చాలా ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ మాది. 2008-2024. బట్ చాలా కొంచెం టైంలోనే బాగా క్లోజ్ అయిపోయిన ఫ్రెండ్ అయితే ఆబ్వియస్లీ నా ప్రతి వీడియోలో వచ్చే పేరు మోస్ట్లీ బోనా అనమాట. షీఈ్ మై, అంటే మిగతా వాళ్ళు అంటే మిగతా ఒక చెప్పాను మోనికా, ప్రసూన, మేఘ్నా అక్క అండ్ బోనా. ఐ కెన్ ట్రస్ట్ దీస్ పీపుల్ అంతే. నాకు అంతకుమించి చెప్పుకోవడానికి గొప్ప ఫ్రెండ్స్ ఎవరు లేరు, వీళ్ళ నలుగురే. బట్ వెరీ షార్ట్ టైం. ఇంకా ప్రసూన నాకు కాలేజ్ మేట్, నా డిగ్రీలో నా గ్రాడ్యుయేషన్ ఫ్రెండ్ అనమాట. మేఘ్నా అక్క నాకు మ్యూచువల్, బట్ యా షీఈ్ ఆల్సో వెరీ గుడ్ పర్సన్. అండ్ కమింగ్ టు మోనికా, షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఫ్రమ్ 4th క్లాస్. బట్ భువన అలా కాదు. నాకు భువనకి పరిచయం 2022లో అనమాట. చాలా షార్ట్ టైంలోనే మేము చాలా ప్లేసెస్కి తిరిగాం. ఉన్న టైంలోనే చాలా ప్లేసెస్కి తిరిగాం, చాలా టైం స్పెండ్ చేసాం కలిసి, ఓన్ సిస్టర్స్ లాగా. మా ఇంట్లో కూడా తన్ని చాలా ఓన్ చేసేసుకున్నారనమాట, పెద్ద కూతురు లాగా. నా మీద 1 year పెద్దది. యాక్చువల్లీ మేమిద్దరం ఒకటే కాలేజ్లో చదివాం గ్రాడ్యుయేషన్, బట్ ఒకరికొకరం తెలీదు. నా సీనియర్ బోనా. సో అలా మేమిద్దరం ఫ్రెండ్స్ కంటే ఎక్కువ సిస్టర్స్ అనుకోవచ్చు. సో అలా నా ఫ్యామిలీతో కూడా వెరీ క్లోజ్ అనమాట భువన. ప్రజెంట్ అయితే ఇండియాలో లేదు, షీఈ్ ఇన్ లండన్. తను లండన్లో, అదొక పెద్ద స్టోరీ. ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే చెప్తానే ఉండేది. యు ఆర్ ట్రస్టింగ్ ద రాంగ్ పర్సన్స్ అని నాకు ఎప్పుడు వార్న్ చేసేది. వినేదాన్ని కాదు అసలు. నేనంటే ఇష్టం కదా, కేరింగ్గా ఉంటుంది అని అనుకున్నా, కానీ ఇంత కరెక్ట్గా ఆమె గెస్ చేస్తుందని ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. చాలా హెల్ప్ చేసింది. హెల్ప్ ఇన్ ద సెన్స్ లైక్ ఎమోషనల్ సపోర్ట్, వెరీ కేరింగ్ అనమాట నా విషయంగా. అండ్ ఐ టు లవ్ హర్. నేను కూడా చాలా గట్టిగా కేర్ చేస్తాను దాన్ని. తను లండన్ వెళ్ళినప్పుడు వచ్చినంత బెంగ నాకు అసలు ఎప్పుడు రాలేదు. చెప్పాను కదా చాలా షార్ట్ పీరియడ్లోనే అని చెప్పి. నేను ఇప్పుడు చెప్పిన మోనికా, మేఘ్నా అక్క, ప్రసూన, బోనాలో మోనికా తప్ప మిగతా ముగ్గురు లండన్లోనే ఉన్నారనమాట. సో నేను కూడా వెళ్ళాలి. యాక్చువల్లీ డిసెంబర్కి అయితే వెళ్దాము అని చాలా గట్టిగా ప్లాన్ చేసుకున్నాం వెకేషన్కి. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ నేను మధ్యలో కొంచెం బ్రేక్ ఇచ్చాను అనమాట. లెట్స్ సీ, ఇప్పుడు కాదు, ఒక 3-4 months తర్వాత వెళ్దాం అని. గ్రాడ్యుయేషన్ ఉంది మేలో. డిసెంబర్లో వస్తానని చాలా ప్రామిసెస్ అయితే చేశాను, బట్ ఐ బ్రేక్ దట్ ప్రామిస్. సో బట్ ఇప్పుడైతే ప్రామిస్ చేస్తున్నాను, ఎలా అన్నా సరే నీ గ్రాడ్యుయేషన్ డేకి ఐ విల్ బి దేర్ యాజ్ యువర్ సిస్టర్. గుర్తుపెట్టుకో. సో యా, వీళ్ళే అనమాట నా ఫ్రెండ్స్ కమ్ సిస్టర్స్. యా. 6th question. ఓరియో ఎలా ఉన్నాడు? ఓరియో అంటే నువ్వేనా? ఓరియో ఎలా ఉన్నాడు అండ్ ఓరియోకి ఎన్ని ఇయర్స్? ఓరియో బిందాస్గా ఉన్నాడు. నేనున్నంతకాలం ఓరియో చాలా బాగుంటాడు. నీట్గా ఏసీ బొబ్బు పెట్టాను.
ఇక్కడ పడుకున్నాడు ఇప్పుడే. బట్ నేను ఎత్తుకుందాం అనేసరికి వాడు పారిపోయాడు అనమాట. ఓరియోకి 10 years, ఓరియోకి 2 years కంప్లీటెడ్. మీరు నా వీడియో కూడా చూడొచ్చు, ఓరియో బర్త్డే సెలబ్రేషన్స్. 2 years కంప్లీటెడ్ వాడికి. 2022 June 21 వాడి బర్త్డే. నేను ఓరియోని యాక్చువల్లీ బెంగళూరులో ఉన్నప్పుడు, నేను విప్రో నాది బెంగళూరు లొకేషన్ అని చెప్పాను కదా, సో నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఓరియోని తీసుకున్నాను. నేను యాక్చువల్లీ 4 పుట్టాయి ఓరియో మమ్మీకి, 4 పప్పీస్ పుట్టాయి. నేను మార్క్ చేసి రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వండి అని చెప్పి, ఆ 2 కాకుండా నాకు ఇంకొకటి తీసుకొచ్చి ఇచ్చారు. వాడే ఓరియో. ఏమంటారు, రాసి పెట్టి ఉంటుంది అంటారు కదా, సో అలానే నాకు ఓరియోకి బాండ్ అయితే రాసి పెట్టింది అనమాట. నా బుజ్జి బేబీ వాడు, మై ఫస్ట్ బేబీ. దొరికేశాడు. దొరికేసావు నువ్వు, దొరికించావు నానా. హాయ్ చెప్పు. హలో యూట్యూబ్ పీపుల్. మా మమ్మీ నా గురించే మాట్లాడుతుంది. స్మెల్ చేస్తున్నావా నన్ను భయపెడుతున్నావు మమ్మీ. మా ఇంట్లో ఓరియో లేకపోతే అస్సలు గడవదు. ఓరియో లేకపోతే ఏంటి, ఓరియో ఇంట్లోనే ఉంటాడు కదా మోస్ట్లీ. అండ్ నేను ఎప్పుడన్నా హైదరాబాద్ తీసుకెళ్తే మాత్రం తీసుకువెళ్ళిపోతాను. నేను ఎక్కడికి ట్రావెల్ చేసినా మోస్ట్లీ ఓరియోని అయితే తీసుకువెళ్ళిపోతాను అనమాట. ఇంట్లో వదలను, ఎందుకంటే వీడు ఒక్కడే ఇంట్లో ఉండలేడు. సపరేషన్ యాంగ్జైటీ వచ్చేస్తుంది అనమాట అయ్యగారికి. సో అందుకని చెప్పి ఆడుకో. సో ఓరియోని మోస్ట్లీ ఎక్కడికి ఎప్పుడు వదిలిపెట్టేది లేదు. ఓరియో అంటే ఎందుకు అంత ఇష్టం, అసలు ఇది ఒక క్వశ్చనా? 7th క్వశ్చన్ బై ద వే ఇది. ఓరియో అంటే ఎందుకు అంత ఇష్టం అంటే, ఓరియో నా కొడుకు నాకు ఇష్టం లేకపోతే ఇంకెవరికి ఇష్టం ఉంటాడు చెప్పండి. పెట్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ ప్రేమ అనేది తెలుస్తుంది. చాలామందికి ఎటకారంగా ఉంటుంది అనమాట. నా కొడుకు అన్నా లేకపోతే బేబీ అన్నా సరే చాలా ఎటకారంగా ఉంటుంది. బట్ పెట్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ ప్రేమ అయితే తెలుస్తుంది. చాలా ఇష్టం నాకు ఓరియో అంటే. ఏదన్నా వాడి తర్వాతే అన్నట్టు ఉంటుంది. వాడి కోసం ఏదన్నా చేయడానికి రెడీగా ఉంటా. చిన్న బేబీని చూసుకున్నట్టే చూసుకుంటా. అండ్ వాడు కూడా హీ ట్రీట్స్ మీ యాజ్ హిజ్ మదర్ అంతే. ఒక్క క్షణం కూడా వదిలిపెట్టి ఉండడు. నేను ఒక 1 hour బయటకు వెళ్ళినా కూడా ఏడుస్తూనే ఉంటాడు. అందుకే నేను మోస్ట్లీ ఓరియో నాతోనే క్యారీ చేస్తూ ఉంటాను ఎక్కడికి వెళ్ళినా కూడా. ఇంకా వాడిని తీసుకువెళ్ళలేని ప్లేసెస్ అంటే 1 or 2 hours మించి నేను స్పెండ్ చేయను అసలు అక్కడ. మ్యాక్సిమం నేను వచ్చేయడానికే చూస్తాను. మీరు నా బర్త్డే వ్లాగ్లో చూసినా కూడా ఓరియో మ్యాక్సిమం నాతోనే ఉన్నాడు మోస్ట్ ఆఫ్ ద టైం. సో మోస్ట్లీ ఓరియోని తీసుకువెళ్ళని ప్లేసెస్కి అయితే నేను కూడా వెళ్ళకుండా ఉండటానికి స్కిప్ చేస్తాను అనమాట. అలా నా మీద పడి ఏడ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. దాని గురించి విల్ డిస్కస్ లేటర్. కొన్ని రీజన్స్ తెలియకుండా మాట్లాడుతూ ఉంటారనమాట చాలామంది. సో ఓరియో అంటే ఓరియో తర్వాతే నాకు ఏదైనా సరే. 8th క్వశ్చన్, పెళ్ళెప్పుడు? నాకు జస్ట్ 23 కంప్లీట్ అయినాయి. నా బర్త్డే నేను పుట్టింది 2001 July 25 అనమాట. సో ఇప్పుడప్పుడే కాదు, గట్టిగానే ట్రై చేస్తున్నారు. వర్కౌట్ అయితే అవ్వట్లేదు. ఇంకా లైఫ్లో చాలా అచీవ్ చేయాల్సినవి ఉన్నాయన్నమాట. పెళ్ళి చేసుకొని ఎవరు బాగుపడ్డారు చెప్పండి. అందుకే ఒక టైం వచ్చిన తర్వాత ఒక టైం వరకు బాగుపడి పెళ్లి చేసుకొని పాడైపోదాంలే అన్నట్టు ఉన్నాను నేను. ఎలాగో పెళ్లి చేసుకొని బాగుపడింది ఎవరు లేరు కాబట్టి. క్వశ్చన్ నెంబర్ 9, మీ లైఫ్లో మీరు మీ గురించి మీకు కూడా తెలియని రూమర్ ఎప్పుడైనా విన్నారా? అబ్బా, హైలైట్ క్వశ్చన్. అసలు నేను ఈ క్వశ్చన్ని పిక్ చేయడానికి ఈ క్వశ్చన్ని పిక్ చేయడానికి రీజన్ ఉంది. నాకు అసలు
చూడగానే క్వశ్చన్ నాకు చాలా నవ్వొచ్చిందనమాట. చాలా బాగా అడిగారు నువ్వు క్వశ్చన్ అయితే. యా, ఐ హర్డ్ మెనీ రూమర్స్. రీసెంట్గా రీసెంట్గా విన్న రూమర్ అయితే చెప్తాను. వినండి వినండి, ఇది మాత్రం అందరూ వినండి. నేను మీకు ఇందాక చెప్పాను, నాకు జాబ్ గురించి మీకు చెప్పాను కదా, నాకు క్యాంపస్లోనే జాబ్ వచ్చేసింది అని చెప్పి. సో క్యాంపస్లోనే జాబ్ వచ్చిన తర్వాత జాబ్ నేను కంటిన్యూ చేశాను. సో నాకైతే జాబ్ అయితే వచ్చింది, క్యాంపస్లోనే వచ్చింది. పాయింట్ నెంబర్ 1, కష్టపడి చదువుకున్నాను, ఇంటర్వ్యూస్ క్రాక్ చేశాను, 3-4 కంపెనీస్లో జాబ్ అయితే వచ్చింది. దానిలో మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకొని ఒక కంపెనీలో, అండ్ ఆన్ బోర్డింగ్ కూడా కొంచెం ఫాస్ట్గా ఉన్న కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీస్లో ఫస్ట్ ప్లేస్లో విప్రో ఉందన్నమాట. సో ఆన్ బోర్డింగ్ కోసం అని చెప్పి నేను విప్రోలో జాయిన్ అయ్యాను. వన్ ఆఫ్ ద రీజన్ అది. కొంచెం ఫాస్ట్గా కెరియర్ స్టార్ట్ చేసేయచ్చు కదా, గ్యాప్ ఎందుకు, మళ్ళీ వేరే కంపెనీస్ ఆన్ బోర్డింగ్ ఎప్పుడు ఇస్తాయో తెలీదు, కొన్ని అయితే అసలు ఇస్తున్నాయో లేదు అన్న క్లారిటీ కూడా లేదు. సో యా, నేను విప్రోలో జాయిన్ అయ్యా. అండ్ కమింగ్ టు ద రూమర్, వాళ్ళ రిలేటివ్స్ నాకు జాబ్ వేయించారంట, నేను ఆ జాబ్ చేస్తున్నానంట. యా, దిస్ ఇస్ ద వర్స్ట్ రూమర్ దట్ ఐ ఎవర్ హర్డ్ ఇన్ మై హోల్ లైఫ్ ఇప్పటి వరకు. నాకు వినగానే యాక్చువల్లీ చాలా అంటే చాలా కోపం వచ్చింది. నేను కష్టపడి చదువుకొని, నేను కష్టపడి జాబ్ నేను కష్టపడి ఇంటర్వ్యూస్ క్రాక్ చేసి, నేను కష్టపడి జాబ్ తెచ్చుకుంటే, నేను తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూస్ క్రాక్ చేసి మంచి ప్యాకేజెస్కి కంపెనీస్ స్విచ్ అవుతుంటే వాళ్ళెవరో నాకెందుకు జాబ్ వేపిస్తారు? అండ్ అది కూడా నిజాలు తెలుసుకోకుండా మా వాళ్ళే జాబ్ వేయించారు, మా వాళ్ళ వల్లే జాబ్ చేస్తుంది. నేను చెప్పేది ఏంటంటే, ఎవరికైనా సరే ఎంత కష్టపడ్డా కూడా, మీరు ఎంత కష్టపడ్డా కూడా మీ కష్టమంతా వాళ్ళ ఖాతాలో వేసుకోవడానికి చాలామంది రెడీగా ఉంటారనమాట. సో అలాంటివి ఎప్పుడన్నా జరిగితే మాత్రం వెంటనే అలర్ట్ అవ్వండి, క్వశ్చన్ చేయండి, ఎందుకంటే మీ కష్టమంతా వృధా అయిపోతుంది. సో జస్ట్ గో అండ్ చెక్ మై లింక్డ్ఇన్లో ప్రతిదీ ఉంటుంది కదా, జాబ్ చేసే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. లింక్డ్ఇన్లో ప్రతిదీ అప్డేట్ అవుతూ ఉంటుంది, అంటే నేనైతే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో చాలా బాగా రూమర్ అయితే స్ప్రెడ్ చేశారు. అది నాకు 1.5 year తర్వాత తెలిసిన విషయం అనమాట. యాక్చువల్లీ ఈ రూమర్ కూడా స్ప్రెడ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, వాళ్ళ రిలేటివ్స్ వల్ల నాకు జాబ్ వచ్చింది అనేది కంప్లీట్లీ రాంగ్. ఐ హెల్ప్డ్ దెమ్. నేను అప్పుడు హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను అనమాట, నా సెకండ్ కంపెనీలో ఆఫ్టర్ విప్రో. సో నాకు ఆపర్చునిటీ వచ్చింది, పార్ట్ టైం కింద చేస్తారా, యుఎస్ బేస్డ్ కంపెనీ యాక్చువల్లీ. యుఎస్ టైమింగ్స్ మీకు తెలిసిందే కదా, నైట్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. నాట్ యాజ్ అ ఫుల్ టైమ్ ఎంప్లాయీ ఆర్ కంప్లీట్లీ వీ కెన్ సే దట్ నాట్ యాజ్ అన్ ఎంప్లాయీ కూడా. యాక్చువల్లీ వెరీ ఇనీషియల్ స్టేజ్ అనమాట. సో కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కావాలి అని చెప్పి చూస్తుంటే దే రీచ్డ్ అవుట్ మీ. సో ఐ హావ్ డిస్కస్డ్ ఎవ్రీథింగ్ విత్ దెమ్. ప్రతిదీ వాళ్ళతోనైతే డిస్కస్ చేశాను. అండ్ యా, ఐ హావ్ యాక్సెప్టెడ్. అండ్ నా జాబ్ నాదే, నా శాలరీ నాదే, నా కష్టం నాదే. నేను మార్నింగ్ వెళ్ళేదాన్ని, ఈవినింగ్ వచ్చిన తర్వాత 3 hours వర్క్ అయితే ఉండేది. వర్క్ ఇన్ ద సెన్స్, యా, ఐ హెల్ప్ దెమ్ వాట్ ఎవర్ దే ఆస్క్ మీ, లైక్ ఐ డిడ్ టు దేర్ కంపెనీ. ఒక 2 months అయిన తర్వాత వాట్ హ్యాపెండ్ ఇస్, యా, అంటే కంపెనీకి ఇంకా ఫండింగ్ అనేది లేదు, అండ్ ప్రాపర్ లైక్ కెరియర్ ఆప్షన్ కూడా సరిగా లేదు. ఓకే, విల్ హోల్డ్ దిస్ అప్, తర్వాత స్టార్ట్ చేద్దాం మళ్ళీ అని దే టుక్ ద బ్రేక్. అండ్ నాకు అసలు అది జస్ట్ ఒక హెల్ప్ ఆర్ పార్ట్ టైం, నాట్ యాజ్ అ పార్ట్ టైం, లైక్
నాకు కొంచెం వాళ్ళతోని కొంచెం బాగా పరిచయం ఉంది. సో యా జస్ట్ ఒక ఫ్యామిలీ లాగా నేను ఉన్నానే తప్ప ఏదో ఒక ఏమంటారు ఒక ఎంప్లాయీ లాగా నేనేమి అంత ఇదిగా అయితే నేనేం లేను. నాకైతే చాలా కోపం వచ్చింది. ఇట్లాంటి చెత్త రూమర్స్ స్ప్రెడ్ చేస్తే మరి జనాలకి ఏమొస్తుందో నాకు అర్థం కాలేదు. సో నేను జెన్యున్గా కష్టపడి తెచ్చుకున్న జాబ్సే నేనైతే ప్రజెంట్ వర్క్ చేస్తున్నాను. ఎవరు నాకు జాబ్ ఇప్పించలేదు, ఎవరి రిలేటివ్స్ నా జాబ్కి హెల్ప్ చేయలేదు. నేను యుఎస్ బేస్డ్ కంపెనీలో కూడా కాదు ఇప్పుడు వర్క్ చేస్తుంది, ఇండియన్ కంపెనీలోనే. గో అండ్ చెక్ మై లింక్డ్ఇన్, ఎవ్రీథింగ్ ఈజ్ అప్డేటెడ్ దేర్. ఇదే అనమాట ది వర్స్ట్ రూమర్ దట్ ఐ ఎవర్ హర్డ్ ఇన్ మై లైఫ్. క్వశ్చన్ నెంబర్ 10. Do you have siblings? Do you have siblings? No, I don't have siblings. నేను ఒక్కదానే అనమాట మా పేరెంట్స్కి. నాకు సిబ్లింగ్స్ ఎవ్వరు లేరు. క్వశ్చన్ నెంబర్ 11. మీరు ఎడిటింగ్ ఏం యాప్స్లో చేస్తారు? నేను ఎడిటింగ్ అనేది వీడియో ఎడిటింగ్ అయితే మాత్రం విఎన్లోనే చేస్తాను. సాఫ్ట్వేర్ కొంచెం ఎక్కువ ఉండాలి ఎడిటింగ్కి అని అనుకుంటే కనుక ఐ యూజ్ క్యాన్వా, ఇన్షాట్ అండ్ విఎన్. ఈ 3 యాప్స్కి మించి నేను వేరే యాప్స్ అయితే యూజ్ చేయను. ఏ ఎడిటింగ్ అయినా సరే మోస్ట్లీ 90% విఎన్ యాప్లోనే చేస్తాను. మిగతావన్నీ థంబ్నెయిల్స్ ఎడిటింగ్ అన్నీ కూడా క్యాన్వాలో చేస్తాను. సో ఎవరికన్నా యూజ్ అవుతుందేమో అని చెప్పి చెప్తున్నా. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ నుంచి మంత్లీ ఎంత ఎర్న్ చేస్తున్నారు? బాగానే ఎర్న్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ ఇయర్లోనే నాకు ఎర్నింగ్ అనేది ఉందన్నమాట. అంటే నెంబర్స్లో అయితే నేను మెన్షన్ చేయను. ఫస్ట్ ఇన్కమ్ చెప్పాలంటే మంత్కి వెరీ ఇనీషియల్ స్టేజ్, అంటే నా యూట్యూబ్ మంచిగా రీచ్ వెళ్ళింది, నా యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా మంచిగా రీచ్ వెళ్ళిందంటే జాన్యువరిలో నాకు 1K వ్యూస్ అయితే 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. అప్పటి నుంచి గ్రాడ్యువల్గా మంచి రీచే ఉందన్నమాట నా ఛానల్. పెద్ద ఛానల్ ఏం కాదు, నా చిన్ని ఛానలే, బట్ కొంచెం మంచి ఆడియన్స్ అయితే ఉన్నారనమాట. చాలా బాగా సపోర్ట్ చేస్తారు. నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ కూడా చేస్తారు. నాకైతే ఇన్స్టాగ్రామ్లో సజెషన్స్ కూడా ఇస్తారు మెసేజ్ చేసి. సో వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇన్స్టాగ్రామ్కి మానిటైజేషన్ లాంటిది ఏమి ఉండదు కదా, ప్రమోషన్స్ ఆర్ ఇంకా అంటే మోస్ట్లీ ప్రమోషన్స్ నుంచి నేను ఎర్న్ చేస్తా. నా ఫస్ట్ ఇన్కమ్ చెప్తాను, మార్చ్ అనమాట, ఇయర్ మార్చ్ 1026 ఎంత వచ్చింది నా ఫస్ట్ ఇన్కమ్ అయితే. అండ్ నౌ నవంబర్ కదా, ఈ మంత్ ఇన్కమ్ చెప్తాను అనమాట. నేను నెంబర్స్లో చెప్పదలుచుకోలేదు, ఇప్పటికి నాకున్న ఏడుపు చాలు. చాలామంది సపోర్ట్ చేస్తారు, బట్ ఎంత పాజిటివిటీ ఉంటుందో అంత నెగిటివిటీ కూడా ఉంటుంది అనమాట. సో ఏమనుకోకండి నాకు సపోర్ట్ చేసేవాళ్ళు, చెప్పలేదేంటి అని చెప్పి. ఫ్యూచర్లో కొంచెం ఇంకా మంచిగా వచ్చినప్పుడు డెఫినెట్గా రివీల్ అయితే చేస్తా. ప్రజెంట్ అయితే ఎలా చెప్పాలి, ఇంట్లోకి సోఫా, బ్రాండెడ్ సోఫా, ఏదో పిచ్చి సోఫా ఏం కాదు, బ్రాండెడ్ సోఫా తీసుకున్న తర్వాత ఇంకా సోఫా ప్రైస్ అమౌంట్ మిగిలింది నాకు. మళ్ళీ చెప్తున్నా, బ్రాండెడ్ సోఫా పర్చేస్ చేసిన తర్వాత కూడా 3+1+1 సోఫా అనమాట. సో అది పర్చేస్ చేసిన తర్వాత కూడా నాకు అంత అమౌంట్ అయితే మిగిలింది. శాలరీ కాకుండా, శాలరీ నాకు విడిగా ఎవ్రీ మంత్ నా వర్క్కి నా జాబ్కి నాకు శాలరీ వస్తూనే ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ శాలరీ ఐఎమ్ ఎర్నింగ్ దిస్. ఇంకా లెక్కలేసుకోండి, ఎక్కువ అమౌంట్ ఏం కాదు, 5 డిజిట్స్లోనే ఉంది, నాట్ 6 డిజిట్స్. 6 డిజిట్స్కి వెళ్ళాలి. 6 డిజిట్స్కి వెళ్ళిన రోజు నేను మళ్ళీ ఆస్క్ మీ ఎనీథింగ్ క్వశ్చన్స్ అయితే పెడతాను. అప్పుడు ఇన్స్టాగ్రామ్లో వెంటనే ఫాలో అయిపోండి. ఎవరన్నా మన వాళ్ళు ఫాలో అవ్వకపోతే నన్ను అప్పుడు అడగండి, మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తాను. ఓకే, ప్రజెంట్ అయితే 5 డిజిట్స్లోనే, కానీ మంచి అమౌంట్ అయితే వస్తుంది. ఐఎమ్ ఎర్నింగ్. మీ లైఫ్ గోల్ ఏంటి? లైఫ్ గోల్ అంటూ ఏం లేదు. అంటే చెప్తారు కదా, ఎక్కువ డబ్బులు సంపాదించాలనో లేకపోతే
ఎక్కువ లైఫ్లో సక్సెస్ అయిపోవాలను, నాట్ దిస్. పీస్ఫుల్ అండ్ హ్యాపీ లైఫ్ నా లైఫ్లో నేను గోల్ అని ఏం కాదు, ప్రశాంతత కోరుకుంటా మోస్ట్లీ. నా పేరెంట్స్ మీకు చాలాసార్లు చెప్పా, దే ఆర్ వెరీ సపోర్టివ్. సెరామిక్ మేకింగ్ అన్నా పాటరీ మేకింగ్ అన్నా కూడా చాలా ఇష్టం అన్నమాట. నేను ఎప్పటికన్నా ఆ కోర్స్ అయితే మంచిగా కంప్లీట్ చేసి ఇక్కడ ఎక్కడ కాకుండా ఒక హిల్స్, నాకు సముద్రాల కంటే నాకు కొండలంటే చాలా ఇష్టం, హిల్ స్టేషన్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఇప్పుడప్పుడే కాకుండా ఫ్యూచర్లో అట్లా హిల్ స్టేషన్స్ దగ్గరికి వెళ్ళిపోయి మొత్తానికి షిఫ్ట్ అయిపోయి, సో అలాంటి ప్లేస్లో ఒక మంచి సెరామిక్ స్టూడియో, పాటరీ అండ్ సెరామిక్ స్టూడియో ఓపెన్ చేయాలి అన్నది నా లైఫ్లో ఒక గోల్ మంచిగా. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ స్కిన్ కేర్ ప్రోడక్ట్? వాట్ ఈజ్ మై ఫేవరెట్ స్కిన్ కేర్ ప్రోడక్ట్ అంటే చాలా ఉన్నాయి. కమింగ్ టు బేసిక్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అయితే చెప్తాను. అంటే అందరూ డైలీ రొటీన్లో ఖచ్చితంగా యూజ్ చేయాల్సిన ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, లైక్ సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ అయితే కంపల్సరీ, ఫేస్ వాష్ అంటే లైక్ క్లెన్జర్, ఇవైతే. కమింగ్ టు క్లెన్జర్స్, ఎల్సెన్సా ఫేస్ వాష్ అంటే మాత్రం నాకు చాలా ఇష్టం. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఫోమ్ ఫేస్ వాష్, ఎల్సెన్సా ఫోమ్ ఫేస్ వాష్ ఎంతో ఒక 350 ఎంతో ఉంటుంది, అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను ఎవరైనా యూజ్ చేయాలి అని అనుకుంటే. అండ్ కమింగ్ టు ద మాయిశ్చరైజర్, ఇప్కా మాయిశ్చరైజర్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా బాగా వర్క్ చేస్తుంది అనమాట యాక్నే స్కిన్ మీదకి. సేవియర్ అని అయితే చెప్పొచ్చు. నాకు ఇప్కా బ్రాండ్ నాకు డెర్మటాలజిస్ట్ రికమెండ్ చేశారు. సో వెరీ గుడ్ ప్రోడక్ట్ ఆ మాయిశ్చరైజర్ అయితే. అండ్ సెకండ్ కమింగ్ టు సన్ స్క్రీన్, ఐ లవ్ ఇప్కా సన్ స్క్రీన్, బట్ కొంచెం వైట్ కాస్ట్ అయితే ఇస్తుంది ఇప్కా సన్ స్క్రీన్. వైట్ కాస్ట్ కాకుండా కొంచెం ఆయిలీ స్కిన్ వాళ్ళు సన్ స్క్రీన్ రాసుకుంటే ఇంకా ఆయిలీగా అయిపోతుంది స్కిన్ అనుకునే వాళ్ళకైతే ఇప్కా అటువంటి ఇబ్బంది ఏమి ఉండదు, ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీనే, బట్ వైట్ కాస్ట్ కొంచెం ఇస్తుంది. బట్ అది కూడా మనకి ప్రైమర్లా యూజ్ అవుతుంది అనమాట, బాగుంటుంది మేకప్ వేసుకునే వాళ్ళకి. మేము మేకప్ వేసుకోము అనుకునే వాళ్ళకైతే కొంచెం అది ఎలా ఉంటుంది అంటే లైక్ ఇబ్బందిగానే ఉంటుంది. అలా అనుకునే వాళ్ళు ఎల్సెన్సా సన్ స్క్రీన్ కూడా చాలా బాగుంటుంది, వైట్ కాస్ట్ ఉండదు అండ్ ఆయిలీగా కూడా ఉండదు, స్కిన్లోకి అయితే అబ్జార్బ్ అయిపోతుంది. ఇవే అనమాట నా ఫేవరెట్ ప్రోడక్ట్స్. అండ్ కొంతమంది అనుకుంటారు, నా ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళు అయితే అనుకుంటారు స్నేల్ మ్యూచిన్ కూడా ఉంది కదా, స్నేల్ మ్యూచినో మ్యూకిన్నో ఏదో ఒకటి, సో అది ఉంది కదా, అది ఎలా ఉంది అంటే నాకు దానివల్ల అది ఓవర్ హైప్డ్ అని అయితే అనిపిస్తుంది. నాకు దానివల్ల పెద్ద యూజ్ అయితే ఏం అనిపించలేదు. నేను చాలా లైట్ తీసుకున్నా యాక్చువల్లీ, అట్లీస్ట్ హాఫ్ బాటిల్ కూడా యూజ్ చేయలేదు నేను. నాకు దానివల్ల పెద్దగా యూజ్ అయితే ఏం అనిపించలేదు. సో ఐ నెగ్లెక్టెడ్ దట్. హూజ్ యువర్ ఫేవరెట్ హీరో అండ్ హీరోయిన్? నా ఫేవరెట్ హీరోస్ ప్రభాస్, చాలా ఇష్టం నాకు ప్రభాస్ అంటే ఫస్ట్ నుంచి కూడా. అండ్ కమింగ్ టు హీరోయిన్, లైక్ అంత పర్టికులర్గా హీరోయిన్స్ అంటే ఎవరు లేరు, బట్ ఐ లైక్ సమంత. షీజ్ అ సర్వైవర్, సో యా, చాలా హ్యూజ్ రెస్పెక్ట్ అయితే ఉంటుంది. సో ఐ లైక్ హర్ అ లాట్. 15 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయినాయి. బోనస్ క్వశ్చన్స్ కూడా ఒక 2 క్వశ్చన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీరు వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తారు, నేను మీ వీడియో కోసం డైలీ వెయిట్ చేస్తూ ఉంటాను. ఇవి క్వశ్చన్స్ ఏం కాదు కానీ అప్రిషియేషన్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ అంతగా వెయిట్ చేసి మరీ చూస్తున్న వాళ్ళకైతే నోటిఫికేషన్స్లో రాగానే ఓపెన్ చేసి చూస్తాము అని చెప్పి చాలామంది అయితే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నేను ఇప్పుడు ఈరోజు రికార్డ్ చేస్తున్న వీడియో నేను మోస్ట్లీ ఒక 1 వీక్ or 10 days తర్వాత అయితే అప్లోడ్ చేస్తాను. ఈవెన్ షార్ట్ అయినా కూడా నేను కొన్ని ఏం చేస్తానంటే ఇన్స్టాగ్రామ్లో అయితే, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో కూడా మోస్ట్లీ షెడ్యూల్ చేసి పెట్టేస్తాను అనమాట ఆ పర్టికులర్ టైంకి. సో ఆటోమేటిక్గా అవైతే వీడియోస్ అప్లోడ్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఏమో నేను ఎప్పుడు ఏ వర్క్లో ఉంటానో తెలియదు కదా, ఒకసారి నేను హైదరాబాద్లో ఉండొచ్చు, ఒకసారి భీమవరంలో ఉండొచ్చు, ఒకసారి వర్క్ వేరే నా ఆఫీస్ వర్క్ మీద ఉండొచ్చు. సో నేను అంత పర్టికులర్గా ఏమి ఉండదు కదా. సో నేను ఎప్పుడైతే ఖాళీగా ఉంటానో ఆ టైంలో వీడియోస్ అయితే రికార్డ్ చేసేసి ఎడిటింగ్ కూడా కంప్లీట్ చేసేసి నేను వీడియో అప్లోడ్ మాత్రం స్కెడ్యూల్ పెట్టేస్తాను అనమాట. సో
దాని అంతటా ఆటోమేటిక్గా అదే అప్లోడ్ అయిపోతుంది. ఈ విషయం చాలామందికి తెలీదు, ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతుంది అని. సో కొన్ని సిచ్యువేషన్స్ అటు ఇటుగా ఉన్నా కూడా హ్యాపీగా వీడియోస్ అప్లోడ్ చేసుకుంటుంది అని చెప్పి చాలామంది కామెంట్ చేశారు. సో నేను చెప్పేది ఏంటి అంటే, ఐఎమ్ ఎర్నింగ్. నాకు నా జాబ్ ఎలానో అలానే ఇది కూడా ఇంకొక హ్యాండ్లో నా జాబ్ కంటే ఎక్కువ అమౌంట్ అయితే ఇది నాకు జనరేట్ అవుతుంది. నా శాలరీ కంటే ఎక్కువ అమౌంట్ నాకు ఇది జనరేట్ అవుతుంది. సో అందరూ ఎలా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటున్నారో అలాగే నేను కూడా నా పని కంప్లీట్ చేసుకోవాలి. బట్ పూర్తిగా తెలుసుకోకుండా హ్యాపీగా వీడియోస్ అప్లోడ్ చేస్తుంది అన్నది కంప్లీట్లీ రాంగ్ స్టేట్మెంట్. నేను వీడియోస్ అనేవి నేను షెడ్యూల్ చేసేస్తాను, అవి ఆటోమేటిక్గా అయిపోతాయి, అప్లోడ్ అయిన తర్వాత నాకు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చినప్పుడు లేదా నేను ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నేను నా వీడియో అనేది నేను స్టోరీలో అయితే పెట్టుకుంటాను. సో యా, జాబ్ మానేయాలి అని ఎవరికి ఉండదు. లీవ్ తీసుకుంటారు, కంప్లీట్గా మళ్ళీ వాళ్ళ జాబ్ అయితే కొన్ని డేస్ తర్వాత స్టార్ట్ చేస్తారు. ఇది కూడా అంతే. ఓకే, నాకు వీడియోస్ చేస్తే ఏం హ్యాపీనెస్ రాదు, నాకు వీడియోస్ చేస్తే డబ్బులు వస్తున్నాయి. డబ్బులు ఎవరికొద్దు చెప్పండి. అండ్ కొన్ని కొలాబరేషన్స్ ఉంటాయి, నేను వాళ్ళకి డేట్స్ ఇస్తా, పర్టికులర్ టైంకి పర్టికులర్ డేట్కి ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తాను అని. వాళ్ళు నాకు అమౌంట్ సెండ్ చేసేస్తారు, నా మీద నమ్మకం పెట్టుకొని ఉంటారు. అలాంటిది వాళ్ళ నమ్మకాన్ని నేను ఎట్లా తీయలేను కదా. దట్ ఈస్ మై జాబ్, ఐ హ్యావ్ టు కంప్లీట్ దట్. సో నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్, టైంకి అప్లోడ్ చేస్తున్నాను చూస్తున్నాను అన్న వాళ్ళకి అందరికీ కూడా, నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ తెలియని వాళ్ళకైతే ఇప్పుడు చెప్తున్నాను, వినండి. వీడియోస్ నుంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఆ ఇన్కమ్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. నా ఫ్యామిలీకి నేను ఎప్పుడు కావాలన్నా కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దాట్. 1 year బ్యాక్కి ఇప్పటికీ నాకు చాలా డిఫరెన్స్ వచ్చింది ఎర్నింగ్లో. ఐఎమ్ సో హ్యాపీ. అది తెలియని వాళ్ళు తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాట్ ఈస్ యువర్ డేట్ ఆఫ్ బర్త్? నేను ఇందాక కూడా మెన్షన్ చేశాను, నేను పుట్టింది 2001 July 25th. అది నాకు 23 years 24 years కూడా మీరే లెక్క వేసుకోండి. ఎందుకంటే కొంతమంది 23 అంటారు, కొంతమంది 24 అంటారు. ఇంకా కొంచెం చిన్నపిల్లనే కదా, అప్పుడే పెళ్ళి వద్దు అని నేను అంటున్నా. బట్ ఉన్నదాన్ని ఒక్కదాన్నే కదా, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట. మోస్ట్లీ ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్కి అయితే నేను ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి అంటే కనుక హోల్డ్ చేసుకోండి, వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. మళ్ళీ నేనైతే ఆస్క్ మీ ఎనీథింగ్ అని చెప్పి పెడతాను. సో అప్పుడైతే ఖచ్చితంగా మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తాను. సో ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉంటే మోస్ట్లీ అన్నీ క్లియర్ చేశానని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, నన్ను ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా వెళ్ళి ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో లైక్ మనకి 19.8K ఫాలోవర్స్ ఉండాలి. బట్ కొంచెం రీచ్ తగ్గింది అని చెప్పి నేను ఫ్లాగ్ ఫాలోవర్స్ ఉంటారు కదా ఇన్స్టాగ్రామ్లో, ఒక 2.5K వరకు రిమూవ్ చేసేసాను అనమాట. ఎందుకు వాళ్ళ వల్ల మనకి పెద్ద యూజ్ ఏమి ఉండదు, ఉన్న జెన్యూన్ ఫాలోవర్స్ చాలు అన్నట్టు నేను కొంతమందిని పూర్తిగా రిమూవ్ చేసేసాను. సో ప్రజెంట్ అయితే మనకి 17.8K ఉన్నట్టున్నారు, చూడలేదు, పెరిగారో మరి తెలీదు. సో ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి అండ్ ఫాలో చేయండి. మీరు నాకు మెసేజ్ చేసినా కూడా మోస్ట్లీ అందరికీ నేను రిప్లై ఇస్తాను. మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ ఆస్క్ మీ. ఖచ్చితంగా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. దాట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బాయ్ బాయ్.